భాగవతము సప్తమ స్కందము నుంచి మీకు ప్రహ్లాదోపాఖ్యానమును అందిస్తున్నాం. ప్రహ్లాదోపాఖ్యానము పరమ పవిత్రమైన వ్యాఖ్యానం. అందులో ఎన్నో రహస్యములు ఉన్నాయి. వైకుంఠ ద్వార పాలకులైన జయ విజయులు ఇద్దరు సనక సనందాదుల పట్ల చేసిన అపచారం వలన శాపవశం చేత భూలోకమునందు అసురయోనిలో జన్మించి రాక్షసులై 3 జన్మలు ఎత్తిన తర్వాత మరలా శ్రీమన్నారాయణుడు వారిని తన ద్వారపాలకుల పదవిలోనికి తీసుకుంటాను అని అభయం ఇచ్చాడు. వాళ్లే హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడుగా జన్మించారు. హిరణ్యకశిపుడు అంటే కనపడ్డదల్లా తనదిగా అనుభవించాలని అనుకునే బుద్ధి కలవాడు. ఆయనకు ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అనే 4 కుమారులు కలిగారు. ప్రహ్లాదునికి ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు సిమ్మిక. సిమ్మిక కుమారుడు రాహు. ఆ రాహుయే ఇప్పటికీ మనకి పాపగ్రహం కింద సూర్యగ్రహణం, చంద్రగ్రహణంలో కనపడుతూ ఉంటాడు. ఆయనే మేరువుకి అప్రదక్షిణగా తిరుగుతూ ఉంటాడు. హిరణ్యాక్షుడు మరణించిన సందర్భంలో ఈ వ్యాఖ్యానంను ప్రారంభం చేస్తున్నారు. ఆయన భార్యలు తల్లిగారైన దితి హిరణ్యాక్షుడు మరణించాడని విలపిస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి హిరణ్యకశిపుడు వచ్చాడు. అప్పుడు హిరణ్యకశిపుడు చెప్పిన వేదాంతమును చూస్తే అసలు ఇతను రాక్షసుడేనా, ఇలా వేదాంతమును ఎవరు చెప్పగలరు అనిపిస్తుంది. హిరణ్యకశిపుడు ఏడుస్తున్న భార్యలను, తల్లిని చూసి సాక్షాత్ శ్రీమన్నారాయణుడితో యుద్ధం చేసి వీరమరణం పొందాడు. ఉత్తమ లోకాల వైపుకి వెళ్ళిపోయాడు. అటువంటి వాని గురించి ఎవరైనా ఏడుస్తారా? ఏడవకూడదు అని ఒక చిత్రమైన విషయం చెప్పాడు. పూర్వకాలంలో సుయజ్ఞుడు చాలా కాలం ప్రజా పరిపాలన చేసి అనేక మంది భార్యలు ఉండగా హఠాత్తుగా ఒకనాడు మరణించాడు. అతని భార్యలు, పుత్రులు అందరూ విలపిస్తున్నారు. ఆ ఏడుస్తున్న వాళ్ళందరినీ చూసి యమధర్మరాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆయన ఒక బ్రాహ్మణ కుమారుని వేషంలో అక్కడికి వచ్చి ఒక మాట చెప్పాడు. ఏమయ్యా, మీరందరూ ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నారు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చావు తప్పించుకొని దాక్కున్న వారు ఎవరూ లేరు. కొన్నాళ్ళు బతికిన తర్వాత వెళ్ళిపోవడం అన్నది ఈ ప్రపంచమునకు అలవాటు. ఈ మహాప్రస్థానంలో మనము ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాం. ఆ వెళ్ళిపోయిన వాడి గురించి ఏడుస్తారెందుకు అని అడిగాడు యమధర్మరాజు గారు. పూర్వకాలంలో ఓ చెట్టు మీద గూటిలో ఒక మగపక్షి, ఒక ఆడపక్షి ఉండేవి. ఒక బోయవాడు అటు వెళ్ళిపోతూ చెట్టు మీద మాట్లాడుకుంటున్న పక్షుల జంటను, వాటి వెనకాల ఉన్న పక్షి పిల్లలను చూసి ఉండేలు బద్ద పెట్టి రాతితో ఆడపక్షి గుండెల మీద కొట్టాడు. గిరగిరా తిరుగుతూ ఆ పక్షి కింద పడిపోయింది. అది మరలా ఎగరకుండా ఆ పడిపోయిన పక్షి రెక్కలు వంచేసి బుట్టలో తీసుకొని వెళ్ళిపోవడానికి తయారవుతున్నాడు. ఆ బుట్ట కన్నాల్లోంచి ఆడపక్షి నీరసపడిపోయి సొమ్మసిల్లి రెక్కలు వంగిపోయి భర్త వంక చూస్తుంది. అప్పుడు భర్త అన్నాడు, మనిద్దరము కలిసి ఇంతకాలం సంసారం చేశాం. నాకేమీ సంసారం తెలియదు. రేపటి నుండి పిల్లలు లేవగానే అమ్మ ఏది అని అడుగుతాయి. నేను ఏమని సమాధానం చెప్పను. ఈ పిల్లలు ఆహారం కోసమని నోళ్లు తెరుచుకుని చూస్తూ ఉంటాయి. నువ్వు లేని సంసారం ఎలా చేయను అని ఆడపక్షి వంక చూసి ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. ఆడపక్షి వంక చూస్తూ మాట్లాడుతూ మైమరిచి ఉన్న మగపక్షిని చూసి బోయవాడు బాణం వదిలి దానిని కొట్టాడు. అది చచ్చిపోయింది. తను ఉండిపోతాను అనుకున్న మగపక్షి చచ్చిపోయింది. రెక్కలు వంగిన ఆడపక్షి ఇంకా బతికే ఉంది. కాబట్టి ఎవరి మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు. అందుకని ఈశ్వరుని గురించి ప్రార్థన చేయండి అన్నాడు. ఆ మాటలకు దితి, హిరణ్యాక్షుని భార్యలు ఊరట చెంది అంతఃపురంలోకి వెళ్ళిపోయారు. ఈయన మాత్రం తపస్సుకు బయలుదేరాడు. హిరణ్యకశిపుడు తపస్సుకు బయలుదేరి బయటకు వచ్చి తన దగ్గర ఉండే మంత్రి సామంతులందరినీ పిలిచి, శ్రీమన్నారాయణుడంతటి దుండగీడు ప్రపంచంలో ఇంకొకడు ఉండడు.
అతడు చేతకానివాడు, పిరికివాడు, నా తమ్ముణ్ణి సంహరించాడు. ఆ విష్ణు మహామాయగాడు. అతను ఉండే స్థానములు కొన్ని ఉన్నాయి. అవే బ్రాహ్మణులు, యజ్ఞయాగాది క్రతువులు, హోమములు, వేదము, ఆవులు, సాధు పురుషులు, ధర్మము, అగ్నిహోత్రము మొదలైనవి. చెట్టు మొదలను కూల్చేస్తే పైన ఉండే పల్లవములు, శాఖలు తమంత తాము మాడిపోతాయి. అందుకని ఇలాంటివి ఎక్కడ కనబడినా ధ్వంసం చెయ్యండి. ఎవడైనా తపస్సు చేస్తుంటే నరికి అవతల పారేయండి. ఎవడైనా వేదం చదువుకుంటుంటే వాడిని చంపేయండి అన్నాడు. ఆ మాటలు వినడంతోనే భటులందరూ లోకం మీద పడ్డారు. నేను అపారమైన తపశ్శక్తి సంపన్నుడనై ఈ 3 లోకములను నేను పరిపాలిస్తాను. విష్ణువు అనేవాడు ఎక్కడ కనపడినా సంహరిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ అని బయలుదేరి మందర పర్వత చర్యలలోకి వెళ్ళి తపస్సు మొదలుపెట్టాడు. ఆ మహాఘోరమైన తపస్సు చేశాడు. ఆయన కపాల భాగం నుండి తపోధూమము బయలుదేరింది. అది సమస్త లోకములను కప్పేస్తుంది. అస్థిపంజరం ఒక్కటే మిగిలింది. ఇటువంటి పరిస్థితులలో దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి, అయ్యా, ఈ హిరణ్యకశిపుని తపోధూమం చేత మేమందరము బాధాతప్తమై పోతున్నాము. అందుచేత నువ్వు తొందరగా వెళ్ళి ఆయనకు దర్శనమిచ్చి ఏమి కావాలో ఆయనను అడిగి ఆయన కోరిక సిద్ధింపచేయవలసింది అన్నారు. పక్కనే దక్ష ప్రజాపతి, భృగువు మున్నగువారు కొలుస్తూ ఉండగా స్వామి హంసవాహనం మీద ఆరూఢుడై వచ్చి తపస్సు చేస్తున్న హిరణ్యకశిపుని ముందుకు వచ్చి నిలబడి తన కమండలంలో ఉన్న మంత్రజలమును తీసి పుట్టలు పట్టిపోయి ఉన్న హిరణ్యకశిపుని శరీరం మీద చల్లాడు. వెంటనే అతనికి అపారమైన తేజస్సుతో కూడుకున్న నవయౌవనంతో కూడుకున్న శరీరం వచ్చింది. లేచి వచ్చి సాష్టాంగ దండ ప్రణామం చేసి బ్రహ్మగారిని స్తోత్రం చేశాడు. ఆయన అన్నాడు, నువ్వు దుస్సాధ్యమైన తపస్సు చేశావు కాబట్టి నాయన హిరణ్యకశిప, నీవు ఏమి కోరుకుంటావో కోరుకో అన్నాడు. తనకు మృత్యువు ఉండకూడదు, గాలి చేత చచ్చిపోకూడదు, ఏ దిక్కు నుంచి వస్తున్న ప్రాణి చేత చచ్చిపోకూడదు, పైన చచ్చిపోకూడదు, క్రింద చచ్చిపోకూడదు, ఇంట్లో చచ్చిపోకూడదు, బయట చచ్చిపోకూడదు, ఆకాశంలో చచ్చిపోకూడదు, ప్రాణం ఉన్న వాటి వలన చచ్చిపోకూడదు, ప్రాణం లేని వాటి వలన చచ్చిపోకూడదు, మృగముల చేత, పక్షుల చేత, యక్షుల చేత, గంధర్వుల చేత, కిన్నరుల చేత, దేవతల చేత, అస్త్రముల చేత, శస్త్రముల చేత, వీటిలో వేటి చేత పగులు కానీ రాత్రి కానీ మరణం లేని స్థితిని నాకు కటాక్షించు అని కోరాడు. ఈ కోరికను విని బ్రహ్మగారు ఆశ్చర్యపోయారు. తదాస్తు, ఇచ్చేస్తాను, కానీ కొంచెం క్షేమంగా ఉండడం నేర్చుకుని లోకం గురించి అనుకూల్యతతో మంచి నడవడితో ప్రవర్తించు సుమా అని చెప్పి హంసవాహనం ఎక్కి వెళ్ళిపోయారు. హిరణ్యకశిపుడు రాజధానికి తిరిగి వచ్చి అందరినీ పిలిచి, నేను వరములు పుచ్చుకొని వచ్చేశాను. ఇప్పుడు విష్ణువు ఎక్కడ ఉన్నాడో పట్టుకొని సంహారం చెయ్యాలి. పైగా ఇంద్రుణ్ణి రాజభ్రష్టుణ్ణి చెయ్యాలి. త్రిలోకాధిపత్యాన్ని పొందాలి అని చెప్పి పెద్ద అసుర సైన్యంను తీసుకొని ఇంద్రలోకం మీదికి యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ ఇంద్రునికి ఈ వార్త అందిపోయింది. ఎప్పుడైతే హిరణ్యకశిపుడు ఇన్ని వరములు పొందాడని తెలిసిందో ఇంకా వానితో యుద్ధం అనవసరం అనుకుని సింహాసనం ఖాళీ చేసేశాడు. హిరణ్యకశిపుడు వచ్చి అమరావతిని స్వాధీనం చేసుకున్నాడు. యజ్ఞయాగాది క్రతువులు లేనే లేవు. అవిస్తులన్నీ హిరణ్యకశిపుడికే. భయంకరమైన పాలన సాగిస్తున్నాడు. ఇప్పుడు దేవతలు అందరూ చాలా రహస్యమైన సమావేశం ఒకటి పెట్టుకున్నారు. తమ కష్టములు తీర్చమని శ్రీమన్నారాయణ్ణి ప్రార్థన చేశారు. అంతే, ఆ శరీరవాణి వినపడింది. మీరందరూ దేని గురించి బాధపడుతున్నారో నాకు తెలుసు. మీరు నాకేమీ చెప్పనవసరం లేదు. నేను సమస్తం తెలిసి ఉన్నవాడిని. కానీ నాకంటూ ఒక నియమం ఉన్నది. వాడు ధర్మం నుండి వైకల్యం పొందాలి. బాగా ధర్మం తప్పిపోవాలి. అప్పుడు వాడిని పట్టుక చంపేస్తాను.
అని స్వామి ప్రతిజ్ఞ చేశారు. ఆ పని వాడు ఎప్పుడు చేస్తాడో కూడా నేను మీకు చెప్తున్నాను. వానికి ఒక కొడుకు పుడతాడు. అతని పేరు ప్రహ్లాదుడు, మహాభక్తుడు. అటువంటి ప్రహ్లాదుణ్ణి ఆపదల పాలు చేయడం ప్రారంభం చేస్తాడో ఆనాడు వానిని సంహరించేస్తారు. అందుకని మీరెవ్వరూ బెంగ పెట్టుకోకండి అన్నాడు. ఈ మాటలు విని దేవతలందరూ సంతోషించారు. హిరణ్యకశిపునికి లీలావతికి ప్రహ్లాదుడు జన్మించాడు. ఆయన మహానుభావుడు, మహాజ్ఞాని. గురువులు కరచరణాదులతో కదిలి వస్తున్న ఈశ్వరుడు అన్న భావన కలిగినవాడు. తనతో కలిసి చదువుకుంటున్న స్నేహితులను కేవలం స్నేహితులుగా కాక తన తోడ పుట్టిన వాళ్లలా చూసేవాడు. గురువులు చండమార్కులు, ఉన్నది రాక్షస విద్యార్థులు. ఒకనాడు అబద్ధమాడింది లేదు. మిక్కిలి మర్యాద కలిగినవాడు. ప్రహ్లాదుని సుగుణములు అన్ని ఇన్ని అని చెప్పడానికి కుదరదు. ప్రహ్లాదుని చూసిన హిరణ్యకశిపుడు ఏమిటో కనపడ్డ వాళ్ళందరినీ హింసించడం, బాధ పెట్టడం, వాడి దగ్గర వీడి దగ్గర అన్నీ ఎత్తుకురావడం, ఇలాంటి పనులు చెయ్యకుండా ఏమిటో జాడుడిలా కూర్చుంటాడు. తనలో తాను నవ్వుకుంటాడు. కళ్ళు మూసుకొని ఉంటాడు. ఏమిటో ధ్యానం చేస్తూ ఉంటాడు. చదువుకోడు, ఓ పుస్తకం పట్టుకోడు. వీడు రేపు పొద్దున సింహాసనానికి ఉత్తరాధికారి ఎలా అవుతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా పరిపాలన చేస్తాడు, రాక్షసులను ఎలా సుఖపెడతాడు అని బెంగ పెట్టుకున్నాడు. అందుకని శుక్రాచార్యుల వారి కుమారులైన చండమార్కులు వారిని పిలిచాడు. అయ్యా, మీ భృగు వంశం మా రాక్షస జాతిని ఎప్పటి నుంచో ఉద్ధరిస్తుంది. మా బిడ్డడైన ప్రహ్లాదుడు జాడుడిగా తిరుగుతున్నాడు. వీనికి నీతి శాస్త్రము, ధర్మశాస్త్రము, కామశాస్త్రము బోధ చెయ్యండి. వీని యందు కొంచెం కదలిక వచ్చి 4 విషయములు తెలుసుకుని 10 మందిని పీడించడం నేర్చుకుంటే నా తర్వాత సింహాసనం మీద కూర్చొనడానికి కావలసిన యోగ్యత కలుగుతుంది అని ప్రహ్లాదుని తీసుకువెళ్ళి చందుడు మార్కుడికి అప్పచెప్పాడు. ఆ రోజులలో రాజ అంతఃపుర ప్రాంగణం నందు ఒక విద్యాలయం ఉండేది. అందులో గురువులు శిష్యులకు విద్యలు నేర్పుతూ ఉండేవారు. ప్రహ్లాదుడు చిత్రమైన పని చేస్తుండేవాడు. ఆయన ఏకసంధాగ్రహి. గురువులు చెప్పిన విషయంను వెంటనే ఆయన మీదతో పట్టుకునేవాడు. కానీ తను మాత్రం మరలా బదులు చెప్పేవాడు కాదు. ఏమీ మాట్లాడేవాడు కాదు. అన్నీ వినేవాడు. వాళ్ళు అర్థశాస్త్రం నేర్చుకోమంటే నేర్చుకునేవాడు. వాళ్ళు దుర్మార్గమైన నీతులు చెబితే ఆ నీతులు నేర్చుకునేవాడు. అప్పటికి వాళ్ళు చెప్పింది నేర్చుకునేవాడు. కానీ అది మనసులోకి వెళ్ళలేదు. అనగా అంత దుష్ట సాంగత్యం నందు కూడా తన స్వరూప స్థితిని తను నిలబెట్టుకున్న మహాపురుషుడు ప్రహ్లాదుడు. ఇటువంటి స్థితిలో ఒకనాడు హిరణ్యకశిపునికి తన పిల్లవాని బుద్ధిని పరీక్షించాలని ఒక కోరిక పుట్టింది. గురువులు హిరణ్యకశిపుని దగ్గరికి వెళ్ళి, మీరు చెప్పిన విధిని మేము నిర్వహించాము. మీ అబ్బాయి చాలా బాగా పాఠములు నేర్చుకున్నాడు అన్నారు. అందుకని తన పిల్లవానిని సభా మంటపమునకు పిలిచాడు. తన కొడుకు తన తొడ మీద కూర్చొని అవన్నీ చెప్తుంటే సభలో ఉన్న వాళ్ళు చూసి తన కొడుకు తనకంటే మించిన వాడని పొంగిపోవాలని ఆయన అభిప్రాయం. అందుకని సభకు పిలిపించాడు. ప్రహ్లాదుడు వస్తూనే తండ్రికి సాష్టాంగ నమస్కారం చేశాడు. 2 చేతులు చాపి తన పిల్లవాడిని ఎత్తుకున్నాడు. తన తొడ మీద కూర్చోబెట్టుకుని, నువ్వు ఏమి నేర్చుకున్నావో ఇది 4 మాటలు చెప్పు. నీకు నేర్చుకున్న దానిలో నీకు ఇష్టం వచ్చినది, నీకు బాగా నచ్చినది ఏది ఉన్నదో అది ఒక్క పద్యం చెప్పు అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు, శరీరధారులకు నీళ్లను చీకటి నూతి లోపం ద్రెళ్ళక వీరునేమను మతి భ్రమణమున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమునతని దివ్య కళామయ మంచు విష్ణునం దుల్లము తీర్చి తారాడ వినుండుట మేలు నిశాచరాగ్ని. ప్రతి జీవుడు, ప్రతి శరీరధారి శరీరంను పొంది ఇండ్లు అనే ఒక చీకటి నూతిలోకి దిగిపోయి అక్కడి నుంచి నేను, మీరు అనే భావన పుట్టి అందులోంచి అహంకారము, మమకారం పుట్టి నా వాళ్లకు మేలు జరగాలి, ఎదుటి వాళ్లకు కీడు జరగాలి అనుకుంటూ ఉంటారు. నేను, నా వాళ్ళు అనే భావనను విడిచిపెట్టి జగతంతా ఉన్నది పరబ్రహ్మమే అనుకొని గురెరిగి
వాడు ఘోరారణ్యంలోకి వెళ్ళి కూర్చున్న ఉద్ధరించబడుతున్నాడు. ఇది తెలుసుకోకుండా నేను నాది అన్న భావన పెంచుకున్నవాడు ఊరి నడుమ కూర్చున్న అటువంటి వాని వలన కలిగే ప్రయోజనము ఏమీ లేదు. ఎందుకు వచ్చిన దిక్కుమాలిన రాజ్యం నీకిది? ఇంత తపస్సు చేసి నువ్వు ఏమి తెలుసుకుంటున్నావు? అందుకని నువ్వు మార్చుకోవలసిన పద్ధతి ఉన్నది అని తండ్రితో మాట్లాడుతున్నాడు కనుక అన్యపదేశంగా మాట్లాడాడు. ఇతని మాటలు విని హిరణ్యకశిపుడు తెల్లబోయాడు. ప్రహ్లాదుని మాటలు విన్న హిరణ్యకశిపుడు తెల్లబోయాడు. అటువంటి ఆలోచనలు ఎవరైనా తన కుమారునికి నేర్పారేమోనని ఆయనకు అనుమానం కలిగి, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు రాక్షసుని జన్మించిన వాడివి. ఇలాంటి బుద్ధులు నిజంగా నీకే పుట్టాయా? లేక ఎవరైనా పిల్లలు పక్కకి తీసుకెళ్ళి రహస్యంగా నీ చేత చదివిస్తున్నారా అని అడిగాడు. ఈ గురువులు నిన్ను చాటుకు తీసుకువెళ్ళి ఇలాంటివేమైనా నేర్పుతున్నారా? శ్రీ మహావిష్ణువు మన జాతికంతటికీ అపకారం చేసినవాడు. అటువంటి వాడిని సూత్రం చేస్తావా? అలా చెయ్యకూడదు అన్నాడు. ఇవన్నీ విని ప్రహ్లాదుడు మందార మకరంద మాధుర్యం నదీలు మధుపంపు ఓవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల దూగు రాయంచ చనునే తరంగిణులకు లలితా రసాల పల్లవ కాదియై సొక్కు కోయిల జేరునే కుటజములకు పూర్ణేంద్ర చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్రనిహారములకు అంబోజోదర దివ్యపాదార వింద చింతనామృత పాన విశేషమంత చిత్తమేరేది నీ తరంబు చేర నేర్తూ వినత గుణశీల మాటలు వెయ్యునేల. ఎక్కడైనా పారిజాత పుష్పంలో ఉండే తేనె త్రాగడానికి అలవాటు పడిపోయిన తుమ్మెద ఎక్కడో ఉన్న ఉమ్మెత్త పువ్వు మిందికి వాడుతుందా? ఎక్కడో హాయిగా ఆకాశంలో ఉండే మందాకిని నదిలో విహరించడానికి అలవాటు పడిపోయిన రాజహంస ఎండిపోతూ దుర్గంధ భూయిష్టమైన ఒక చెరువు దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు తాగుతుందా? ఎక్కడైనా లేత మామిడి చిగురు తను తిని అంటూ కూయడానికి అలవాటు పడిన కోయిల ప్రయత్నపూర్వకంగా వెళ్ళి అడవి మల్లెలు పూసే చెట్టు మీద వాడుతుందా? పూర్ణమైన చంద్రబింబంలోంచి వచ్చే అమృతంను తాగడానికి అలవాటు పడిపోయిన చకోర పక్షి పొగమంచును తాగడానికి ఇష్టపడుతుందా? సర్వకాలముల యందు తామర పువ్వులు వంటి పాదములు కలిగిన శ్రీమన్నారాయణుని పాదములను భజించడం చేత స్రవించే భక్తి తన్మయత్వయం మనే మందార మకరంద పానములు త్రాగి మత్తెక్కి జ్ఞాన నిమగ్నునై ఉండే నాకు నువ్వు చెప్పే మాటలు ఎలా తలకెక్కుతాయి? నేను ఇతరములైన వాటి మీద దృష్టి ఎలా పెట్టగలుగుతాను అని అడిగి, 1000 మాటలెందుకు, నాకు నువ్వు చెప్పిన లక్షణములు రమ్మనమంటే వచ్చేవి కావు అని అన్నాడు. ప్రహ్లాదుడు అలా అనేసరికి హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయి గురువుల వంక చూసి, మీరు వీడికి పాఠం చెప్పడంలో ఏదో తేడా ఉన్నదని నేను అనుకుంటున్నాను. లేకపోతే నేను ఎంత చెప్పినా వీడు ఇలా చెప్తున్నాడేమిటి? ఈ మారు తీసుకువెళ్ళి చాలా జాగ్రత్తగా 1000 కళ్ళతో చూస్తూ ఈ పిల్లవాడికి విద్య నేర్పండి అన్నాడు. చండమార్కులు పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళకి భయం వేసింది. వాళ్ళు ప్రహ్లాదునితో, నాయనా, మేము నీకు నేర్పినది ఏమిటి? నువ్వు చెప్పినది ఏమిటి? మీ నాన్నకి మా మీద అనుమానం వచ్చింది. ఇప్పుడు మా ప్రాణములకు ముప్పు వచ్చేటట్లు ఉంది. కాబట్టి మేము ఏమి చెప్తున్నామో అది జాగ్రత్తగా నేర్చుకో. మాకు ఏమి చెప్తున్నావో అవి మీ నాన్న దగ్గరికి వెళ్ళి అప్పచెప్పు. ఇంకా ఇప్పుడు నువ్వు అలాంటి పలుకులు పలకకూడదు. గురువులమైన మేము ఏమి చెప్పామో అది మాత్రమే పలకాలి, అర్థమైందా అన్నారు. అప్పుడు ప్రహ్లాదుడు, అయ్యా చిత్తం, మీరు ఏమి చెప్తారో దానిని నేను జాగ్రత్తగా నేర్చుకుంటాను అని చక్కగా నేర్చుకున్నాడు.
ఎక్కడి నుంచి ఏది అడిగినా వెంటనే చెప్పేసి చక్కగా వ్యాఖ్యానం చేసేస్తున్నాడు. ఇప్పుడు పిల్లవాడు మారాడని వారు అనుకున్నారు. ఎందుకైనా మంచిదని తల్లి దగ్గర కూర్చొని మాట్లాడడానికి, తండ్రి దగ్గర మాట్లాడడానికి పెద్ద తేడా ఉండదని ముందుగా అతనిని తల్లి లీలావతి దగ్గరకు తీసుకువెళ్ళారు. లీలావతి కుమారుణ్ణి ప్రశ్నించింది. నాయనా, బాగా చదువుకుంటున్నావా? ఏది నువ్వు నేర్చుకున్నది ఒక మాట చెప్పు అంది. ధర్మార్థ శాస్త్రములలోంచి కొన్ని మాటలు చెప్పాడు తల్లికి. తన కుమారుడు చాలా మారిపోయినందుకు తల్లి చాలా సంతోషించింది. గురువులు కూడా సంతోషించి ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడి దగ్గరకు తీసుకువెళ్ళారు. హిరణ్యకశిపుడు కుమారుణ్ణి చూసి, నీ బుద్ధి మారిందా? గురువులు ఏమి చెప్తున్నారో అది తెలుసుకుంటున్నావా? గురువులు చెప్పిందే తెలుసుకుంటున్నావా? లేక సొంత బుద్ధితో ఏమైనా నేర్చుకుంటున్నావా అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు, చదివించిరి నన్ను గురువులు, చదివిరి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నేను చదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివిది తండ్రే. గురువులు నన్ను చదివించారు, ధర్మశాస్త్రము అర్థశాస్త్రములను నూరిపోశారు. ఇవే కాకుండా నేను ఇంకా చాలా చదువుకున్నాను. చదువుల వలన తెలుసుకోవలసిన చదివేదో దానిని నేను తెలుసుకున్నాను అన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు, నువ్వు తెలుసుకున్న మొత్తం చదువులోంచి సారభూతమై పిండి వడగట్టితే ఇది వింటే చాలు అన్న పద్యం ఒకటి నాకు చెప్పు అని కుమారుణ్ణి అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు, తరవాయి